పంచాంగం చూస్తా పంచాంగం చూస్తా చిలుక పంచాంగం చూస్తా పంచాంగం చిలుక పంచాంగం చూస్తా పంచాంగం చూస్తా పంచాంగం ఎవరు లేరు అమ్మ ఇంట్లో పంచాంగం చూస్తా పంచాంగం ఎవరు అయ్యగారులు వచ్చినట్టున్నారు పంచాంగం చూస్తా అంటారు. పంతులు పంచాంగం చూస్తాం దారి దారి ఎరా ఎరా అమ్మ రామకృష్ణ చెప్పు బాబు పిలిపించిన ఎందుకోసానికి కొంచెం ఇంటి లోపల మంచి జరుగుతలేదు, కొంచెం మరి పంచాంగం చూస్తారు కదా మరి చూడురు అని ఇటు రమ్మన్నా. ఏం పని చేస్తారు బాబు మీరు? వ్యవసాయం. ఏం పేరు నీ పేరు? రాజు. బాగా కష్టాలు ఉన్నావు బాబు. పంచాంగం ఏం బుక్ ఇవ్వండి, ఏం బుక్ ఇచ్చినాం? సేవాకానికి ఇక్కడ పని ఉందా? ఎంబడి ఏం పని చేస్తారు మీరు? ఈ తత్తినలు పెట్టే బుక్ ఇస్తా, తత్తినలు పెట్టే బుక్ పంచాంగం చేసే బుక్ ఇవ్వండి. గురుగారు బుక్ ఏంటి? గురుగారు పంచాంగం చూస్తాను కత్తి అసలు కమ్మే దొరుకుతుంది కదా రామ శంకర నా కర్మ రామి ఎంబడి నా ఉన్నందుకు ఈ 18 నెంబర్ కమ్మలేదు కొరక తిన్నారా మీరు? ఆకలి అవుతుందా? లేదు గురువు గారు, పొద్దున్నే 10 ప్లేట్ల బజ్జీలు తినచ్చిన. గురువు గారు నేను 10 ప్లేట్ల బజ్జీలు తిన్నా, 10 ప్లేట్ల గారెలు తిన్నా అంతే. మీ బొత్తలు చల్లగుండా మీ బొత్తల గిన్నె పట్టినా ఇరా. ఇక మీరు నా ఎంబడి ఉంటే నాకు అంత ఎలిగారా. ఇక సేవకులు చూడు, సేవకులు కూపట్లు పోతాను. అవి ఈ సేవకుడు అయితే మొత్తం కింద భూమిలో పడతాడు. సేవకులు పంది కొక్కు లెక్క మెక్కిర్రు, మంచిగా నిద్ర మంచిగా ఉన్నారు. ఇటువంటి సేవకులు పెట్టుకుంటే నాకు అంతేలిగే. సేవకులు బుక్కుని బాబు కట్నం పెట్టు. సంబరం ఉన్నట్టు పంతులు మరి ఎట్లా చెప్తారో చూడాలి. రాజు నీ పేరు మీద ఏం బాగలేదు బిడ్డ. శ్రావణం, మకరం, కుంభం, వృశ్చికం నీ పేరు మీద బాగా కష్టం ఉంది బిడ్డ. 5 వాళ్ళ ఆదాయం, 10 వాళ్ళ ఖర్చు. నువ్వు చేసిన పనంతా వృధాపాలైపోతుంది బిడ్డ. నేను ఒకటి చెప్తా బిడ్డ, ఇంటవా? బాబు నీ ఇంట్లోకి ధనం వచ్చి ఆగింది, బంగారం కుండా నీ ఇంట్లో ఆగింది బిడ్డ. నువ్వు అర్థం చేసుకుంటలేవు. నీ సన్నేశ్వరం మొత్తం ఏం లేకుండా కొట్టుకపోతే బిడ్డ. రాత్రి కళలో నీకు గలగల సప్పుడు అవుతుందా బిడ్డ? అవుతుంది పంతులు. మరి నువ్వెందుకు మర్చిపోతావు? అది ఏంటిదో అని భయం చెంది అయ్యో బిడ్డ దాన్ని పట్టించుకోవట్లేదు. అది భయం కాదు బిడ్డ, ధనం. బంగారు కుండ మీ ఇంటికి వచ్చి ఆగింది బిడ్డ. నెల మీద 3 రోజులు అవుతుంది. అయ్యో పంతులు, మరి దాన్ని ఎట్లా చేసుడు? ఏం కథ బిడ్డ? మీ ఇంటికి కొట్టం ఉందా బిడ్డ? ఉన్నది పంతులు. ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ కొట్టంలో ఆగింది బిడ్డ. 3 రోజులే ఉంటుంది అందులో. మరి ఆ 3 రోజుల్లో మనం నువ్వు తీయమంటే తీస్తాం బిడ్డ. తీయాల పంతులు, దాన్ని ఒప్పుకుంటావా బిడ్డ? ఒప్పుకుంటా పంతులు. భయపడవుగా? భయపడ. ఓకే బిడ్డ, మరి తీస్తాం బిడ్డ. సరే పంతులు. రామ రామ కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ హరే రామ రత్న. పంతులు ఇదే కొట్టం మాది. ఇదే అరే సేవక, ఈ కొట్టంలో ఆగింది ధనం కుండ. ఆ కుండను ఎట్లా మనం తీయాలి? కుండను ఎంకులాడుకొని ఆ ఇంటి ఓనర్ మాత్రం అరే సేవక గుళ్ళు కొట్టి సవతల వాడాలి. మీరు ఈ టైంకు అడుగు, నేను ఈ టైంకు ఆడతా. చూసుకోరా బిడ్డ. గురువు గారు ఇక్కడ ఉంది, గణించినట్టయితే బిడ్డ ఇక్కడనే ఉంది కుండ. ధనం కుండ ఇక్కడనే ఉంది.
గురుగారు శుద్ధ మంత్రం ప్రయోగాలు చేసి ఆ కుండను తీద్దాం. తీద్దాం బిడ్డ, తీద్దాం. ఏ సేవక గురువు గారు పట్టు వరాలి, పట్టు వచ్చి కుంకుమలాగా తీరా. ఆకర్ష భీం ఆకర్ష 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 ఓం భీం ఆకర్ష ఆకర్ష ఓం భీం ఆకర్ష ఆకర్ష ఓం భీం ఆకర్ష ఆకర్ష అరే వీళ్ళేమో పూజలు చేస్తారు చూసారన్నారా మోసపోదు ఊళ్ళే అని చెప్తున్నాడు. ఆకర్ష 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 ఓం భీం ఆకర్ష 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 హ్రీం క్రీం హ్రీం నోరంతా ఎండుకపోతుంది కదా. రే సేవక తిత్తమి ఇదిగోండి గురువు గారు. తిత్తం కదా. రే సేవక తిత్తమి ఎందుకురా ఆయన ఎంబడి ఉండి చేయడం మీరు. చూడబడుతుంది బాగా. మన గురువు జ్ఞానంలోకి వెళ్ళి మనం కుండ తీద్దాం. సరే అలాగే. గురుగారు సేవకులు అడ్డపడిపోయారు. సేవకులకు ఏమైంది? సేవక ఏ సేవకు సేవక ఏమైంది? సేవక తీర్థమని కదా సేవలకు ఏమైంది? ఇదేమి తీత్రము పరమ తీత్రము. ఇన్ని రోజులు మా గురువు గారు మాకు సేవక ఏ సేవకులు అయ్యో ఈ సేవకులకి ఏమైంది మరి? మూర్చపోయారు. అయ్యో సేవకులు అయ్యో ఈ సేవలకు ఏమైంది? మా సేవకులకు కీర్తన కలదు. ఏమి తీత్రం ఇది? మా గురువు ఎంత మంచి తీర్థం చల్లిండు, ఎప్పుడు చల్లలే ఇంత మనం. గురుగారు తీసుకుంటా. మాయమైపోతుంది. మాయమైపోతుంది దూరం గురుగారు పటక్ పటక్. ఇంత తెరపు చల్లాడింది అంతా మొత్తం గంగలో కలిసిపోద్ది. 5 నిమిషాలు ఆగు, నువ్వు ముడిచి మాట మాత్రం లోపలికి వెళ్ళిపోద్ది. మరి ఎట్లా చేస్తావు చేసింది అంత వస్తుంది అవుతుంది. దానికి ఒక ఐడియా అయ్యో మళ్ళీ ఆలోచన పెడతాను. నీకు ఒక ఉపాయం చెప్తాం. ఎట్లా గురుగారు? అది ముట్టద్దు. మేము చేసిన పూజలన్నీ అట్టిగా ఖరాబ్ అయిపోతాయి. నువ్వు ముట్ట మాత్రం మాయమైపోతుంది. నీకు ఉపాయం చెప్తాం మేము. కొద్దిగా ఓపిక పట్టుకొని ఊకో. సరే గురుగారు. ఓకే. రాజుగారు గురువుగారు నేను నీకు ఒక ఉపాయం చెప్తా. చెప్పండి. బంగారం కుండ మాత్రం నువ్వు తాకద్దు. సరే గురువు. మా సేవకులు తాకితేనే మూర్చపోయారు. బంగారం కుండ పైకి వస్తలేదు. సరే గురువుగారు. మీ భార్య అది ఒక గొలుసు, బంగారం గొలుసు ఉందా? 5 తులాల గొలుసు పట్టుకరా. 5 తులాల గొలుసు తీసుకొచ్చి బంగారం కుండ మీద పెడదాం. సరే గురువు. ఆ గొలుసు ఈ బంగారం 2 పైకి వస్తాయి. సరే. ఇవ్వండి గురువుగారు. రాజు తెచ్చిరా? తెచ్చిన గురువు. బంగారం, ఈ బంగారం మొత్తం పైకి రావాలి దేవుడా. కుండలు ఉన్నది అట్టిదే కానీ 5 తులాల గొలుసు మాత్రం మా సేవకులు మేము మాత్రం కొట్టేసుకపోవడం గ్యారంటీ. ధనవంతుని అయితున్నా
ధనవంతా నాకే చేరాలి. ధనవంతుని అవుతున్నా. ఈ ఊళ్ళో నాకన్నా పెద్దోడు ఎవరు లేడు. నేనే పెద్ద అవుతాను. ధనవంతా నాకే చేరాలి. ధనవంతుని అవుతున్నా. పెద్దను అయితే ఆవు 5 ఆగు ఏ సేవకులు ఏమైంది పూజలండి? గొలుసు పోతే గొలుసు ధనకుండా దొరికింది. ఉండదు. అయ్యో నువ్వు ఎప్పుడు ఏం చేసాడు? ఒరిజినల్ గొలుసు కుండలో ధనం లేదా గొలుసు లేదా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనపల్లి ఆల్ ఇన్ వన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి గంట కొట్టరా.